నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఉద్యమ పార్టీగా ఎగిసిపడింది. తెలంగాణ సాధన పార్టీగా జనం గుండెల్లో నిలిచింది. తెలంగాణ రాష్ట్ర తొలి ఎన్నికల్లో విజయబావుట ఎగరేసింది. స్వపరిపాలనలో 3 ఏళ్లుగా ప్రయాణిస్తోంది. మరి టీఆర్ఎస్ ఈ 3 ఏళ్లలో ఏం సాధించింది? నీళ్లు, నిధులు, నియామకాలంటూ నినదించిన ఉద్యమ పార్టీ ఆ దిశగా అడుగులు వేసిందా? బంగారు తెలంగాణగా నగిశీలు చెక్కుతోందా? 17వ ఆవిర్భావ దినోత్సవానికి సిద్ధమవుతున్న టీఆర్ఎస్ గమనం ఎటువైపుగా సాగుతోంది? ప్రగతి ప్రాంగణం వేదికగా గులాబీ దళపతి ఎలాంటి భవిష్యత్తు కార్యాచరణ వెల్లడించబోతున్నారు? ఇదే ఇవాల్టి బిగ్ స్టోరీ. జలదృశ్యంలో ఆవిష్కృతమైన నాటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రయాణం పడుతూ లేస్తూ లేస్తూ పడుతూ సాగింది. మలిదశ ఉద్యమ స్వభావాన్ని మార్చి మాటలే ఈటలుగా, రాజకీయ వ్యూహాలే అస్త్రాలుగా, భావజాల వ్యాప్తే బలగంగా వీధి వీధిలో దుమ్మురేపింది. 13 ఏళ్ల విరామం లేని ఉద్యమంతో తెలంగాణ సాధించింది. అసలు టీఆర్ఎస్ ఆవిర్భావం ఎలా జరిగింది? కేసీఆర్ ఉద్యమ వ్యూహాలు ఎలా సక్సెస్ అయ్యాయి? ఈ 17 ఏళ్ల ప్రయాణంలో గులాబీ ప్రయాణం ఎలా సాగింది చూద్దాం. 17 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్థానం. తెలంగాణ సాధన పార్టీగా జనంలో అభిమానం. కొంగు నడుముకు చుట్టుకోని గులాబీ జెండలెత్తుకోని తెలంగాణ తెలంగాణ పల్లె బాట పట్టు సెల్లెమ్మ, మన తెలంగాణ బలము చూపెట్టు సెల్లెమ్మ. 3 ఏళ్ల స్వపరిపాలన గమనం. హామీలు, విజయాలు, సవాళ్లతో భవిష్యత్తు ప్రయాణం. తెలంగాణ రాష్ట్ర సమితి ఒకప్పుడు ఉద్యమ పార్టీ, ఇప్పుడు అధికార పార్టీ. మధ్యలో గడిచిపోయిన 16 ఏళ్లు తెలంగాణ చరిత్రలో సువర్ణ అధ్యాయాలు. టీఆర్ఎస్ 17వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. నల్లగొండలో తొలి ప్లీనరీ నుంచి నేటి హైదరాబాద్ ప్లీనరీ వరకు టీఆర్ఎస్ ఎన్నో ఎత్తుపళ్లాలు చూసింది. ఉద్యమం, రాజకీయం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, అధికారం, ఇలా ఎన్నో దశలుగా ప్రయాణించింది, ప్రయాణిస్తోంది టీఆర్ఎస్. సరిగ్గా 16 ఏళ్ల క్రితం, అంటే 2001 ఏప్రిల్ 27న జల సదృశ్యంలో ఆవిర్భవించింది తెలంగాణ రాష్ట్ర సమితి. ప్రొఫెసర్ జయశంకర్ మార్గదర్శకత్వంలో మలిదశ ఉద్యమాన్ని పరుగులు పెట్టించారు కేసీఆర్. అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను వ్యక్తం చేసిన నిస్సందేహంగా ఉద్యమానికి నాయకత్వం వహించింది మాత్రం టీఆర్ఎస్ఏ. మలిదశలో ఉద్యమ స్వభావాన్ని, వ్యూహాన్ని మార్చింది టీఆర్ఎస్. మాటలే ఈటెలుగా, రాజకీయమే ఎత్తుగడగా ముందుకు సాగింది. ఉద్యమాల వేడి రగిలిస్తూనే రాజకీయ వ్యూహాలకు పదును పెట్టింది. పొలిటికల్ పార్టీలను చక్రబంధంలో బంధించి ప్రజాకాంక్షకు తలొగ్గేలా చేసింది. విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, సకల జనుల సమ్మెతో ఉద్యమాన్ని హోరెత్తించింది. పాటలు, బతుకమ్మ ఉత్సవాలు, వంట వార్పులు వంటి సృజనాత్మక ఆందోళనకు శ్రీకారం చుట్టిన ఘనత టీఆర్ఎస్దే. ఒకవైపు ప్రొఫెసర్ కోదండరాం, విద్యార్థులు, ఉద్యోగులు మిలియన్ మార్చ్లు, ధర్నాలు, రాస్తారోకోలతో ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. తన మాటలతో, చెణుకులతో ఎప్పటికప్పుడు మూమెంట్ ను సజీవంగా ఉంచటంలో కేసీఆర్ సఫలమయ్యారు. 4.5 కోట్ల మంది ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చటంలో కీలక పాత్ర పోషించింది కేసీఆర్. పట్టుదల తగ్గలేదు. కేసీఆర్ నడుము ముందుకు, కోదండరాం నడుము ముందుకు అని చెప్పి ఇలా కరీంనగర్ వీధిలో వచ్చిన ప్రజలు కావచ్చు, ఈ గ్రౌండ్ లో పులిబిడ్డలాగా కూర్చున్న మీరంతా కావచ్చు,
మీరు దీవించారు. మరొక్కసారి నేను మీ అందరి ముందు ప్రమాణం చేస్తా ఉన్నాను, అవసరమైతే తల నరుక్కుంటా కానీ తెలంగాణ తెచ్చే విషయంలో తల దించుకునే ప్రసక్తి లేదు. మొత్తానికి 2014లో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది తెలంగాణ. ఇచ్చింది కాంగ్రెసే కానీ తెచ్చింది మాత్రం టీఆర్ఎస్ఏనని చెప్పుకోవటంలో, జనం అభిమానం పొందటంలో విజయం సాధించింది టీఆర్ఎస్. తెలంగాణ స్వప్నాన్ని నెరవేర్చామన్న మాటతో పాటు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. ఎన్నో దశాబ్దాల కలైన స్వపరిపాలనకు 3 ఏళ్లవుతోందిప్పుడు. స్వాగతాలు అందుకో తెలంగాణ తేజమ, సుస్వాగతాలు అందుకో విజయ వీర తిలకమా. ఇప్పుడు 17వ ఆవిర్భావ దినోత్సవాన్ని హైదరాబాద్ కొంపల్లిలో ఘనంగా నిర్వహించుకుంటోంది టీఆర్ఎస్. మరి నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతో ఉద్యమాన్ని ఉరకలెత్తించిన టీఆర్ఎస్ ఆ దిశగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిందా? చాలా స్కీములు మీకు గ్రౌండ్ రియాలిటీలో ఏదైతే మేము ఇక్కడ చెప్తున్నామో ఆ రియాలిటీ కూడా ఆ విధంగానే ఉంది. డెఫినెట్గా ఈ ప్లీనరీకి ఓ ఇంపార్టెన్స్ ఉంది. డెఫినెట్గా రేపు ఈ 3 సంవత్సరాలలో జరిగినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ నుంచి చెప్పడమే కాకుండా రాబో కాలానికి కూడా దిశ నిర్దేశం చేస్తారు ముఖ్యమంత్రి గారు. రెండోది ఏంటంటే మన దగ్గర జరిగినటువంటి డెవలప్మెంట్కి ఏంటంటే ఈరోజు భారతదేశంలో ఒక ఆదర్శం, వేరే రాష్ట్రాలు కూడా మన దగ్గరకు వచ్చి చూసిపోయేటువంటి, కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు కూడా మన ఈ రాష్ట్రంలో చూసిపోయేంత స్థాయికి మనం వెళ్ళినాం. స్వరాష్ట్రంలో జనం బతుకులు మార్చే దిశగా అడుగులు వేస్తోందా? ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందా? బంగారు తెలంగాణ, ఉద్యోగాల తెలంగాణ, సుభిక్షమైన తెలంగాణ సాకారం దిశగా కదులుతోందా? ఏ దిశగా వెళ్తోంది టీఆర్ఎస్ సర్కార్? ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక్కసారి అవలోకనం చేసుకుంటే మదిలో మెదిలేదేంటి? తెలంగాణ వచ్చి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లవుతోంది. కేవలం తెలంగాణ తెచ్చామన్న క్రెడిట్తోనే ఓట్లడగలేదు కేసీఆర్. దశాబ్దాలుగా తెలంగాణ ఏం కోల్పోయిందో దాన్ని సాకారం చేస్తామన్నారు. బంగారు తెలంగాణ ఎలా సాధిస్తామో ఓటర్లకు వివరించారు. అనేక ప్రజాకర్షక పథకాలను మేనిఫెస్టోలో చేర్చారు. మరి 3 ఏళ్లలో టీఆర్ఎస్ తెలంగాణ ప్రజానీకానికి ఏం చేసింది? ఎలాంటి విజయాలు నమోదు చేశామని చెప్పుకుంటోంది? తెలంగాణ తెలంగాణ పల్లె బాట పట్టు సెల్లెమ్మ, మన తెలంగాణ సెల్లెమ్మ, మన తెలంగాణ బలమూసు పెట్టు సెల్లెమ్మ. తెలంగాణ సాధన పార్టీగా జనంలో అభిమానం ఉన్న ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చింది టీఆర్ఎస్. ఆంధ్రుల పాలనకు, స్వరాష్ట్ర నాయకుల పాలనకు తేడా ఏంటో చూపిస్తానని చెప్పారు కేసీఆర్. బంగారు తెలంగాణ సాకారం కావాలంటే ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్కే సాధ్యమవుతుందని ప్రసంగాలు చేశారు. ఎన్నో ప్రజాకర్షక పథకాలతో మేనిఫెస్టో విడుదల చేశారు. తెలంగాణ తల్లి కన్న ముద్దు బిడ్డ నువ్వు, ఎగువ చూపి బలరాతను మార్చిన ఘననేతవు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కొన్ని కీలకమైన హామీలు: రైతులకు ₹1,00,000 వరకు రుణమాఫీ, 8 గంటలు ఉచిత విద్యుత్, తెలంగాణలో 1 కోటి ఎకరాలకు సాగునీరు, చెరువుల కుంటల పునరుద్ధరణ, 1,00,000 మందికి ఉద్యోగాలు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్, బలహీన వర్గాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, అమరవీరుల కుటుంబాలకు 10 లక్షలు, 1 లేదా 2 ఉద్యోగం, ముస్లింలకు 12% రిజర్వేషన్, 24 జిల్లాల్లో నిమ్స్ తరహా ఆస్పత్రులు, 5 ఏళ్లలో దళితుల అభివృద్ధికి 50,000 కోట్లు, వృద్ధులు వితంతువులకు 1000, వికలాంగులకు ₹1,500 పెన్షన్, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి. వీటితో పాటు ఇంకా ఎన్నో హామీలు. కానీ వీటిలో ఎన్ని నెరవేర్చింది? కంటికి కనిపిస్తున్న అభివృద్ధి ఏంటి? ఈ శనోనికి మనం ఓటేస్తే మన బతుకులు నాశనమే అయినాయి. ఇవాళ వరకు ఒక ఉద్యోగం దొరకకపోయే పిల్లలకు, ఇవాళ వరకు ఒక డబల్ రూమ్ రాకపోయే వరకు ఫీజు రియంబర్స్మెంట్స్ లేవు, దళితులకు 3 ఎకరాలు లేవు, గిరిజనులకు 3 ఎకరాలు లేవు, ముస్లింలు సోదరులు కానీ గిరిజన సోదరులు కానీ వాళ్ళకు రిజర్వేషన్స్ పెంచుతా అన్నో పర్సంటేజ్ పెంచకపోతేవి. మరి నువ్వు ఏం చేస్తున్నావు? ఏమీ చేయలేదు. నువ్వు చేసింది శూన్యం, కేవలం డబ్బులు దండుకున్నాడు తప్ప.
తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం అంధకారమవుతుందని నాడు కిరణ్ కుమార్ రెడ్డి భయపెట్టారు. కానీ తెలంగాణ సాకారమైన తర్వాత జనాలకైతే కరెంటు కష్టాలు పెద్దగా అనుభవంలోకి రాలేదన్నది వాస్తవం. రుణమాఫీని ఆలస్యంగానైనా పూర్తిగా నెరవేర్చారు. మిషన్ కాకతీయతో చెరువులకు కొత్త కళ తెచ్చారు. మిషన్ భగీరథ ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం కాకపోయినా రానున్న కాలంలో ప్రతి ఇంటికి నల్లా నీరు సరఫరా చేస్తామంటున్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ అబ్బురపడే విధంగా మరి ఈరోజు దాదాపు 21% వృద్ధి రేటుతో బ్రహ్మాండంగా దూసుకుపోతా ఉన్నది. ఈరోజు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేశానికే ఒక ఆదర్శ రాష్ట్రంగా, ఈ దేశంలోనే ప్రతి ఇతర రాష్ట్రం కూడా అసూయపడడమే కాదు, ఇక్కడికి వచ్చి నేర్చుకొని ఆ మోడల్ను మరి వారి దగ్గర అమలు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి మేధస్సు నుంచి వారి ఆలోచన నుంచి వచ్చిన కార్యక్రమాలు కోకొల్లలుగా ఈరోజు దేశం మొత్తంగా కూడా అద్భుతంగా మన్ననలు అందుకుంటా ఉన్నాయి. ఇంకా ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు హైదరాబాద్లో కట్టారు. కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనూ నిర్మించారు. కానీ రాష్ట్రం అంతటా ఇంకా మొదలు కాలేదన్న విమర్శ ఉంది. 1,00,000 ఉద్యోగాల ఊసే లేదు. దళితులకు 3 ఎకరాల హామీ పట్టాలెక్కలేదు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు సంతోషం లేకుండా 3 సంవత్సరాల కుపరిపాలన, ఒక మిస్ గవర్నెన్స్ని ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ సంబరాలు దేనికి చేసుకుంటుందో ఎవరికి అర్థం కాకుండా ఉన్నది. ఇంకొక వింత విషయం ఏంటంటే, ఎక్కడ కూడా ఒక పార్టీ అంతర్గతంగా ఒక కార్యక్రమం చేసుకుంటా ఉంటే, అంటే ఏదైనా సిద్ధాంతం ఉన్న పార్టీలు ఏం చేస్తాయంటే అవి ఒక ఎజెండా పెట్టుకొని ముందుకు పోతే ఆ ఎజెండా కోసం కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి వచ్చి ఆ పార్టీ కార్యక్రమాన్ని అటెండ్ చేస్తారు. కానీ ఇక్కడ పార్టీ కార్యక్రమం కోసం కూడా ఆకర్షణ అవసరం అవుతా ఉన్నది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చేపట్టిన బృహత్తర కార్యక్రమం జిల్లాల పునర్వ్యవస్థీకరణ. 10 జిల్లాల తెలంగాణను 31 జిల్లాలుగా విస్తరించారు. యువ ఐఏఎస్లను కలెక్టర్లుగా నియమించారు. అయితే రియల్ ఎస్టేట్ కోసమే జిల్లాల సంఖ్యను పెంచారన్న ఆరోపణలు, యువ కలెక్టర్లు అనుభవ రాహిత్యంతో పరిపాలిస్తున్నారన్న విమర్శలకు లెక్కేలేదు. ఇక కేసీఆర్ సర్కార్ చేపట్టిన మరో కీలకమైన కార్యక్రమం ప్రాజెక్టుల రీడిజైనింగ్. అనేక ప్రాజెక్టుల ఆకృతులను మారుస్తున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తినా వెనకాడని కేసీఆర్ అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. కానీ నిర్వాసితులకు నష్టపరిహారంపై ఒంటెత్తు పోకడలు పోయారన్న విమర్శలున్నాయి. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న కేసీఆర్ మిర్చి రైతులను పట్టించుకోలేదన్న విమర్శలకు లెక్కేలేదు. ఈరోజు ఆయనని ఇంతటి వాడిని చేసిన గ్రామం చింతమడక. ఆయనని రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు పెంచిన ప్రజలకు ఆయన నిజంగానే గొప్పగా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసి దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చి, పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి, ఇంటింటికి ఉద్యోగం ఇచ్చి, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇచ్చి, ఆ ఊర్లో తాగడానికి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇచ్చి, మిషన్ కాకతీయతో ఊర్లో చెరువులు రిపేర్ చేపిస్తే అవన్నీ మేము చూసినాం అనుకో. మీరందరు మీడియా మిత్రులు కూడా సిద్దిపేట నియోజకవర్గంలో చింతమడక అసలు ఎంత బ్రహ్మాండంగా వెలిగిపోతుందో, బంగారు తెలంగాణలో చింతమడక ఎంత అభివృద్ధి చెందిందో మీరు కూడా చూపించడానికి అవకాశం ఉంటుంది కదా. అంతేకాదు, కేసీఆర్ ప్రభుత్వానికి న్యాయస్థానాల నుంచి చీవాట్లు తప్పటం లేదు. రాజకీయ నియామకాల నుంచి సింగరేణి వారసత్వ ఉద్యోగాల దాకా, విద్యార్థుల ఫీజుల నుంచి కృష్ణా జలాల పంపిణీ దాకా ఇలా 20 అంశాలకు పైగా కోర్టుల నుంచి మొట్టికాయలు పడ్డాయి. ఇక టీఆర్ఎస్ పై ఈ 3 ఏళ్లలో వచ్చిన ప్రధాన విమర్శల్లో ఒకటి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించటం. అధికార సుస్థిరత కోసం కాంగ్రెస్, టీడీపీ, చివరకు కమ్యూనిస్టు పార్టీల ప్రజాప్రతినిధులను పార్టీలోకి లాక్కున్నారన్న విమర్శ ఉంది. చివరికి వారికి మంత్రి పదవులు కట్టబెట్టి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. ఈయన చేయటం మాత్రం చాలా తక్కువగా ఉంది అనే ఒక అభిప్రాయం కొంతమందిలో ఇప్పుడిప్పుడే కలుగుతోంది. ఎందుకంటే ఆయన మాటలను ఆయన ఓడించగలిగిన వాడు ఎవడు ఉండదు. ఆయన ముందు ఏది చెప్పినా కూడా, ఎంత గొప్ప వాదంతో ఆయన ముందుకు పోయినా కూడా ఆయన తనకైనటువంటి వాక్పటిమతోటి పూర్వపక్షం చేసేసి పక్కన కూర్చోబెట్టేస్తారు. అసలు వాళ్ళు ఏం వాదించాలనుకున్న సంగతి కూడా మర్చిపోతారు. ఈ రకమైన వాదనా పటిమ ముందు ఎవరు నిలబడే ప్రసక్తి కనబట్టలేదు. కాబట్టి ఆ విధంగా ఇప్పటికి కూడా మీడియాలో కానీ, అక్కడ కానీ, ఇక్కడ కానీ, లేదా వేరే రాజకీయ పక్షాలని కానీ
అప్పుడప్పుడు పరిపాలన మీద చేస్తున్నటువంటి విమర్శలన్నీ కూడా బంగారు తెలంగాణకు అడ్డుపడుతున్నారు వీళ్ళు అనే ఒక నెపం మోపేసి వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టో పూర్తి స్థాయిలో అమలు చేశారా లేదా అన్న విషయం అటుంచితే 100కు 200% తన ప్రభుత్వ పనులకు సంబంధించి ప్రచారం చేసుకోవటంలో మాత్రం ముందున్నారు కేసీఆర్. వృద్ధిలోనూ అభివృద్ధిలోనూ తెలంగాణ దూసుకు వెళ్తోందని, దేశంలోనే కేసీఆర్ నంబర్ 1 సీఎం అని ఆ పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పుకుంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం సాఫీగా సాగుతోంది. ఎలాంటి బాదరాబందీలు లేకుండా కులాసాగా ముందుకెళ్తోంది. 3 ఏళ్లలో చాలా సాధించామని చెప్పుకుంటోంది. వచ్చే 10 ఏళ్ల వరకు గులాబీ దండుకు తిరుగు లేదు అని ధీమా వ్యక్తం చేస్తోంది. 17వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న గులాబీ పార్టీకి గుచ్చుకోబోయే ముళ్లే లేవా? సొంత పార్టీలోనే పొంచి ఉన్న సంక్షోభాన్ని కేసీఆర్ గుర్తించారా? 17వ టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంలో ఆ దిశగా కీలక ప్రకటన చేయబోతున్నారా? అపర రాజకీయ చాణక్యంతో, అలుపెరగని ఉద్యమంతో తెలంగాణ సాధించిపెట్టిన కేసీఆర్ పట్ల ప్రజలకు కృతజ్ఞతాభావం ఉంది. రాబోయే 10 ఏళ్ల వరకు అది చెక్కు చెదరదు. ఇప్పటివరకైతే కేసీఆర్ ప్రభుత్వం పట్ల బయటకు కనిపించేంతగా వ్యతిరేకత లేదు. ఈ 3 ఏళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఆ పార్టీ అఖండ విజయం సాధించటమే అందుకు నిదర్శనం. చివరికి అన్ని పార్టీల వారుండే జీహెచ్ఎంసీలోనూ విజయం వరించింది. ఇక ప్రతిపక్షాల బలహీనత కూడా కేసీఆర్కు బలమే. విపక్షాల నుంచి ఎమ్మెల్యేలను ఆకర్షించి వాటి బలం తగ్గించారు. ఇక అసెంబ్లీలోనూ బయట వారి వాదనలను తమ వాక్పటిమతో తిప్పికొట్టడంలో గులాబీ దళపతికి తిరుగేలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక ఎన్నికలు జరిగినాయి. అన్ని ఎన్నికల్లో కూడా ప్రజలు టీఆర్ఎస్ని హక్కును చేర్చుకున్నటువంటి విషయం మనకు బాగా కనబడుతోంది. కాబట్టి ఇది కొన్నాళ్ళు ఉంటుంది. కానీ ఎన్నాళ్ళు అనేదే ఒక పెద్ద శేష ప్రశ్న. ఇప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించినటువంటి కృతజ్ఞతతో ప్రజలు ఉన్నారు కనుక కొన్నాళ్ల పాటు అదే భావంతో ఉంటారు. కాబట్టి టీఆర్ఎస్కు తక్షణం వచ్చే ప్రమాదం ఏమి ఉండదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఇప్పటికి ఆల్రెడీ 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బంగారు తెలంగాణ అనే కొత్త నినాదంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇప్పుడు ఏది చూసినా కూడా సంక్షేమం. తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమానికి ఎన్ని రకాల పథకాలు కావాలో అన్ని రకాల పథకాలని వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం కనీసం తలపెడుతోంది. అమలు చేయడం సంగతి పక్కన పెడితే రకరకాల స్కీములు. కేసీఆర్ అంతటి నాయకుడితో సరితూగగల, ఢీకొట్టగల నాయకుడు లేకపోవటం గులాబీ పార్టీకి కలిసొచ్చే అంశం. సిద్ధాంతాలన్నీ పక్కనబెట్టి ప్రతిపక్షాలన్నీ ఏకమైన వాటిని తిప్పికొట్టగల వాక్చాతుర్యం, గట్టి బలగం కేసీఆర్కు ఉంది. కాబట్టి రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్కు తిరుగుండదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే కాంగ్రెస్, టీడీపీ బలహీనంగా కనిపిస్తున్నా బీజేపీ క్షేత్రస్థాయిలో బలపడేందుకు అమిత్ షా ప్లాన్ వేస్తున్నారు. ఉద్యమంలో ఎగిసిపడ్డ జేఏసీ చైర్మన్ కోదండరాం రూపంలో కేసీఆర్కు సవాల్ తప్పదు. అన్నింటికీ మించి సొంత పార్టీలోనే సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరు అధికారంలో ఉన్నా తన వారసుడికి తన తర్వాత పీఠం దక్కాలని ఆలోచిస్తారు. ఇప్పుడు తెలంగాణలో అదే చర్చ జరుగుతోంది. కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ పగ్గాలు ఎవరికి దక్కుతాయి? కేటీఆర్ కా, కవితకా, హరీష్ కా? కేసీఆర్ ఇంతవరకు తన వారసుడు ఎవరన్నది ప్రకటించకపోయినా ఆటోమేటిక్గా కేటీఆరే వారసుడన్నది అందరి మాట. ఎందుకంటే కొడుకు కాబట్టి. గతంలో కవిత కూడా అదే మాటన్నారు. ఇదే దిశగా కేటీఆర్ కు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారని, ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే జనహిత ప్రగతి సభ పేరుతో కేటీఆర్ అన్ని జిల్లాలను చుట్టేస్తున్నారని తెలుస్తోంది. ఇదే జరిగితే మేనల్లుడు హరీష్ రావు రూపంలో తిరుగుబాటు బావుటా ఎగురుతుందన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. వారసత్వ గొడవ తమ మధ్య లేదని అటు కేటీఆర్, హరీష్ రావు చెప్తున్నారు. హరీష్ అయితే కేసీఆర్ ఎవరు తన వారసుడిగా ప్రకటిస్తే వారి ఆధ్వర్యంలోనూ పనిచేస్తానని చెప్పారు. కానీ ఒకవేళ నిజంగా కేటీఆర్ తెరపైకి వస్తే హరీష్ కాంగ్రెస్ లో చేరిపోతారని చాలా మంది జోస్యం చెప్తున్నారు. ఇదే జరిగితే టీఆర్ఎస్ లో తిరుగుబాటు మొదలై చీలికలు పేలికలు అవుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికైతే టీఆర్ఎస్ లో వారసత్వ గొడవ లేదు.
కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు 17వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న టీఆర్ఎస్ లో భవిష్యత్ కార్యాచరణ రూపొందించబోతోంది. ఇదే వేదికగా కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. అది వారసత్వం గురించా, ముందస్తు ఎన్నికల సంకేతమా, 2019లో అనుసరించాల్సిన వ్యూహం గురించా తెలీదు. కానీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న 17వ ప్లీనరీలో కేసీఆర్ టీఆర్ఎస్ గమనమేంటో గమ్యమేంటో పార్టీ శ్రేణులకు నిర్దేశించబోతున్నారని తెలుస్తోంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV.